మీరు చూస్తోంది పాలకొడేరు న్యూస్. ఇది సామాన్యుడి వార్తా శ్రవణం. గోస్తని నది తీర్థోత్సవాలకు భారీ ఏర్పాట్లు. ఆధ్యాత్మిక శోభతో సోమవారం నుండి బుధవారం వరకు తీర్థోత్సవం. వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మాగొళ్ళు శివారు పాలకోడేరు గ్రామంలో గోస్తని నది ఒడ్డున భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని జరిగే గోస్తని నది 93వ వార్షిక తీర్థోత్సవాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఆధ్యాత్మిక శోభతో ఎంతో వైభవంగా 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. సాంస్కృతిక కార్యక్రమాలు: శ్రీ సీతారాముల కళ్యాణం, శ్రీ అలివేలిమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం, కూచిపూడి జానపద నృత్య ప్రదర్శనలు, అన్నదాన కార్యక్రమం, అనంతరం ఆధ్యాత్మిక ప్రవచనాలు ఉంటాయని ఉత్సవ కమిటీ నిర్వాహకులు శ్రీ మహాలక్ష్మి హేచరీస్ అధినేత గాదిరాజు కృష్ణంరాజు బాబు తెలిపారు. ఫిబ్రవరి 19వ తారీఖు సోమవారం నుండి 93వ గోస్తనది తీర్థోత్సవాన్ని ఘనంగా జరపడానికి మేము అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాము. అందువల్ల భక్తులందరూ, ఈ ప్రజలందరూ ఇక్కడ వీక్షించడానికి రాముల వారిని దర్శించి ఈ యొక్క తీర్థప్రసాదాలని, అన్నప్రసాదాలని రేపు మంగళవారం జరిగే కళ్యాణం తర్వాత జరిగే అన్న సమారాధన బాగా విజయవంతంగా జరగడానికి మేము అన్ని ఏర్పాట్లలో ఉన్నాం. అన్ని ఏర్పాట్లు జరిగిపోయినాయి. అంచేత భక్తులందరూ తప్పనిసరిగా వచ్చి ఈ తీర్థప్రసాదాలు స్వీకరించి ఇక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ మేము నిన్న బులెటిన్ రూపంలో విడుదల చేసాం. అంచేత దానికి అందరూ తరలి రావాలని కోరుతున్నాం ఉత్సవ కమిటీ తరఫున. అంటే రేపు ప్రారంభమై ఎన్ని రోజులను? రేపు ప్రారంభమయ్యి సోమవారం నుంచి ప్రారంభమయ్యి మంగళవారం, బుధవారం 3 రోజులు ఘనంగా జరుగుతాయి. మంగళవారం కళ్యాణం తర్వాత అన్న సమారాధన తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లల చేత. అలాగే 21వ తారీఖు బుధవారం ఆధ్యాత్మిక ప్రవచనకర్త అరుణాచల మాధవ్ గారి చేత ఆధ్యాత్మిక ప్రవచనాలు జరుగుతాయి. దానికి అందరూ తరలి రావడానికి బాగా మా దగ్గర ఎంక్వైరీలు ఉన్నాయి. అలాగే మేము ఈ మన పాలకొడేరు గ్రామానికి ఉచిత బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేసాం. దానికి మన పోలేరమ్మ గుడికాడి నుంచి మొదలయ్యి మన తీర్థం వరకు కూడా 2 బస్సులు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. అంటే తీర్థం టైంలోనే కొన్ని టైంలో అరేంజ్ చేస్తాం. ఆ టైమింగ్ ప్రకారం అందరూ దాన్ని ఉపయోగించుకున్న భక్తులందరూ తరలి రావాలి. దీనికి మన శ్రీ దుర్గా ట్రావెల్స్, పాలకొడేరు గారు మీద ఉన్న దుర్గా ట్రావెల్స్ వారు వాళ్ళ బస్సుల్ని మనకి ఈ ఉత్సవానికి ఫ్రీగా ఇచ్చారు. వాళ్ళ సర్వీసెస్ని మనం ఉపయోగించుకుని భక్తులు అందరూ ఉపయోగించుకుంటారని మనం చేస్తూ మీకు తరలి రావాలని కోరుతున్నాం. మాగొళ్ళు శివారు పాలకొడేరు గ్రామంలో వేయించేసి ఉన్నట్టు సీతారామచంద్ర స్వామి, అలివేలుమంగ పద్మావతి సహిత వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు 93వ ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించడానికి కమిటీ వారు గత 15 రోజులుగా కష్టపడి ఏర్పాట్లు చేశారు. భక్తులందరూ అన్ని గ్రామాల వారు కూడా తరలి వచ్చి దాన్ని ఆనందం పొందాలని కోరుకుంటున్నాం. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.